ఇక్కడ నేను మిరపకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. మిరపకాయలను ఇలా మధ్యల నుంచి చీల్చి పక్కన పెట్టుకోవాలి. కొంచెం నువ్వులను వేయించి మిక్సీ జార్ లో అయితే వేసుకోవాలి. అందులోనే 4-5 వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ముందుగానే నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని ఇందులో వేసుకో కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ ని అంతా ముందుగా చీల్చిన మిరపకాయల్లో ఇలా అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇక్కడ నేను కరివేపాకు పొడి వేస్తున్నాను. ఎందుకంటే మా అద్వైత్ కరివేపాకు కనిపిస్తే చాలు తీసి బయట పడేస్తాడు. తర్వాత ఈ మిరపకాయలన్నీ ఇందులో ఇలా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా బాగా కలుపుకోవాలి. ఆయిల్ లోనే బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకోండి. నాకు ఇక్కడ తక్కువైంది అనిపించింది, అందుకే నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ పైన తేలేంత వరకు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది కర్రీ. ఇది నా ఫేవరెట్ కర్రీ. చికెన్, మటన్ అంత ఇష్టంగా తింటానో లేదో కానీ దీన్ని అయితే బాగా ఇష్టం.